man show, super hit. Villain character Ram Charan scene, highlight scene, dances Ram Charan, highlight scenes. Perfect super hit. Global star Ram Charan. Sankranti festival. Ram Charan is one man show movie. హీరో ఎస్పెషల్లీ చాలా బాగా గ్లామరస్ గా కూడా కనిపిస్తున్నాడు. అది తెలియదు మరి, దాని గురించి మనకు తెలియదు విషయం. క్లైమాక్స్ బాగానే ఉంది, క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. మూవీ గుడ్. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఆర్ఆర్క హీరోయిన్ బాగానే ఉంది. ఏమా ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. గుడ్, ఇట్స్ ఎ గుడ్. చాలా బాగుంది. 3:30కి వచ్చాం. మేడం గేమ్ చేంజర్ మూవీ అయితే చాలా చాలా బాగుంది మేడం. శంకర్ సార్ చాలా అద్భుతంగా ఈ మూవీని మనకు తెరకెక్కించారు. ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెంబర్ వన్ శ్రీ శంకర్ సార్ మేడం. రామ్ చరణ్ ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆఫ్టర్ రంగస్థలం తర్వాత ఈ మూవీలో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించారు. మూవీ అయితే చాలా బాగుంది, ఇచ్చి పడేస్తుంది. శంకర్ సార్ డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది మూవీ. ఇది యూత్ కానీ ప్రతి ఎవ్రీ మ్యాన్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాం. మూవీ అయితే చాలా బాగుంది. మనకు మెసేజ్ ఇచ్చారు, కొన్ని పాలిటిక్స్ రియల్గా జరిగేటి ఈ మూవీలో చూపించారు, రియల్గా జరిగే మూవీలో చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ సార్ డైరెక్షన్ మూవీలో చాలా బాగా తీశారు. ఎందుకంటే ఆయన ఆ టెక్నిక్ లేని కాలంలో మనకు ఎంతో అద్భుతమైన మూవీలు ఇచ్చారు. బట్ ఇప్పుడు కూడా గేమ్ చేంజర్ మూవీ చాలా బాగా తీశారు. ఇంకా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఆయన ఎన్నో తీయాలని కోరుకుంటున్నాం. గేమ్ చేంజర్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నా. మూవీలో ప్రతి సీన్ హైలైట్ మేడం. పన్నెప్పటి నుంచి మనకు ఎండింగ్ వరకు శంకర్ గారు మనం సీట్లో కూర్చోకుండా ఎవ్రీ సీన్కి మనకు కొన్ని సీన్లు గూస్ బంప్స్ వస్తాయి. మనకు విలనిజం వచ్చేసి శ్రీ ఎస్ సూర్య గారు నట రాక్షసుడు. ఆయన విలనిజం గురించి ఎంత చెప్పినా కానీ చాలా తక్కువనే. హీరోయిన్ కానీ ఆ పాటలు కానీ మనకు రామ్ చరణ్ సార్ ఆ డ్యాన్సులు, ఆ క్రేజ్ కానీ మాస్ లుక్స్ కానీ మామూలుగా లేదు, ఇచ్చి పడేసిండు. ఆ యాక్షన్ సివికేల్స్ కానీ మనకు ఆ బీజిఎం కానీ శంకర్ సార్ డైరెక్షన్ కానీ వేరే లెవెల్ ఉంది, మామూలు కాదు. ఇండియాలో ఏదైనా చెప్పుకోదగిన నెంబర్ 1 డైరెక్టర్ శంకర్ గారే. మూవీ అయితే ఇచ్చి పడేసిండు. మూవీ చాలా బాగుంది. గేమ్ చేంజర్ అందరూ చూడాలని కోరుకున్నాను. జై రామ్ చరణ్. చేంజర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సినిమాలో స్టోరీ ఏదైతే ఉందో రాజకీయాల చుట్టూ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎస్జే సూర్య వచ్చిన సీన్స్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ రామ్ చరణ్ గారు అయితే చాలా బాగా డ్యూయల్ రోల్లో చాలా బాగా చేశారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట సంక్రాంతికి. సో చాలా బాగుంది అన్న. లేదు, నాకైతే సెకండ్ హాఫే బాగుంది అనిపించింది. సో రామ్ చరణ్ గారు 3 రోల్స్ చాలా బాగా చేశారు. బాగుందండి. అవునవును, శంకర్ గారు అంటేనే ఇంక తెలిసిందే కదా, ప్రతిదీ ఒక సాంగ్కి ఒక 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతారు. గ్రాండ్గా ఉంటాయి. చూస్తున్నాం సేపు చాలా చాలా బాగుంటుంది. హిట్ అన్న, మంచి. ఇంకా రామ్ చరణ్ గారు చెప్పాల్సిందే అన్న. ఆయన రంగస్థలము, 666 చాలా అంటే ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్లో ఇచ్చారు. చాలా బాగుంది. అవును, ఈ సినిమా తాపేస్తే బాగుండు అనిపించింది. లేదు, ఇంకా ఈ పేరుతో చాలు శంకర్ గారికి. ఇంకా ఇంత ఈ నుంచి తర్వాత ఆపేస్తే బాగుండు అనిపించింది. బాగుంది చాలా బాగుంది మూవీ. చాలు, నాకు చాలా సిగ్గండి. భయ్యా ఇప్పుడే నేను గేమ్ చేంజర్ సినిమా చూశాను. నేను అన్నట్టుగానే సినిమా అయింది. సినిమా 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా కొట్టబోయే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. 4 గంటలకే సినిమా. 4 గంటలకే రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా. రాత్రి నుంచి ఇక్కడ పడుకోన్నాను. ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చాను. ఇచ్చి పడేసాడంతే. ఇంకా సినిమాకి 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా. 1,00,000 కోట్లు కానీ రాకపోతే, ఈ సినిమాకి కానీ 1,00,000 కోట్లు కానీ రాకపోతే ఇంకా నేను హైదరాబాద్లో కనిపించకుండా పోతాంతే. ఈ సినిమా నేషనల్ అవార్డు ఏంది, ఆస్కార్ అవార్డు అంతే. సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన తక్కువే. ఈ సినిమాలో ఉండబోయా, ఈ సినిమాలో డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఇంకా సంక్రాంతి పండుగ ఎవరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదనమాట. సినిమా చూస్తే చాలు అంతే. ఇంకా సంక్రాంతి పండుగ అంతా సినిమాలోనే ఉందంతే. ఇంకా సినిమాలో పాటలు కానీ రొమాన్స్లు కానీ ఎవడన్నాడు ఆడెవడో తెలియక చూడకుండా వచ్చేసివా. సినిమా అయితే మామూలుగా లేదు. పుష్ప పక్క రాదు. ఈ సినిమాలో ఒక్క సీన్ చాలు. ఒక్క సీన్తోనే పుష్ప సినిమా కొట్టేస్తాడు అంతే. కాబట్టి సినిమానైతే ఎవరు ఆపలేరు. ఎవడో సినిమా బాగలేదని ఎవడన్నా వచ్చాడు కదా. ఇప్పుడే చెప్తున్నా, ఆడనే ఏం చేస్తారో వదిలే. ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా చెప్పినా రామ్ చరణ్ ఎవరో
గ్లోబల్ స్టార్ అయినా. గ్లోబల్ అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఏ స్టారు లేడో గ్లోబల్ మీద. అసలు గ్లోబల్ స్టార్ అంటే ఈ ప్రపంచంలో లేని స్టార్ ఒక్కసారి. అవును, కరెక్టే. అప్పన్న క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారే కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా, ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట. అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట. ముఖ్యమంత్రిగా, కలెక్టర్గా, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా రైతుగా, ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడిగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసాడు అంతే. సినిమా ఓత ర్యాంప్ ఆడేసాడు. నాకు ఏ క్యారెక్టర్ అంటే నాది ఐఏఎస్, ఐపీఎస్ క్యారెక్టర్ అన్ని ఒకటి కాదు. నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి ఈ సినిమా. ఏదో ఇద్దరు హీరోయిన్స్ లేదు, అందరూ బాగున్నారు. సినిమాలో ఉండేవాళ్ళు అందరూ బాగున్నారు. కానీ హీరోయిన్ అయితే నాకైతే ఖైరాత్ అని, అదేందో కేరాత్ అని ఎవరు అబ్బా ఫిగర్ అయితే అద్దరిపోయింది. ఇంకా సినిమా అయితే పాటలా చెప్పాను కదా, నా సాంగ్స్ మొత్తం హైలైట్ అయ్యి 5 పాటలు హైలైట్ రేటుగా 5కి 5 అయితే 10కి 10, 100కి 100 మార్కులు సినిమా. ఈ సినిమా నా అసలు ఉండే సినిమా అయితే మాత్రం ఎక్కడ అసలు తగ్గేది లేదంటుంది. అసలు ఈ సినిమా ఇలాంటి సినిమా ఇంకా చరిత్రలో రాజీ సినిమా అంతే. ఇది ఇంకా చరిత్రలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఎస్జే సూర్యకే అర్థం కాల, మరి చెప్పు. అందరూ యాక్టింగ్ చేశారు, పెద్ద యాక్టర్లు అందరూ బాగానే చేశారు. కానీ రామ్ చరణ్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఒక గ్లోబల్ స్టారు. అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో గ్లోబల్ స్టార్లు ఎవరు లేరు. మీరు ఎక్కడికైనా పోండి, అమెరికా పోవు, చైనాకు పోవు, జపాన్ పోవు, రష్యా పోవు, ఆస్ట్రేలియా పోవు, పాకిస్తాన్ పోవు, కజకిస్తాన్, ఏ దేశం పోవు, గ్లోబల్ స్టార్లు అయితే ఎవరు లేరు. ఏందే మళ్ళీ చెప్పు, అర్థం కదా? నాకేం అర్థం కాదు నువ్వు చెప్పింది. అసలే నువ్వు ఏ దేశం అన్నా పోవు, గ్లోబల్ స్టార్లు లేరనమాట. కాబట్టి ఈ సంక్రాంతికే కాదు, ఇంకా ఎప్పటికే, ఇంకా సంక్రాంతి పండుగ అంటేనే గేమ్ చేంజర్ సినిమా ఒకటే గుర్తు వస్తుంది అంతే. ఇంకా గేమ్ చేంజర్ సినిమాలు అయితే ఎవడైతే ఆపలేడో, ఇంకా అందరూ సినిమాకి టికెట్లు బుక్ చేసుకోండి. టికెట్లు కూడా ఎక్కడ దొరకట్లేదు, చాలా ఫుల్గా ఉంది, టైట్గా ఉంది. అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సినిమా 1,00,00,000 కోట్ల సినిమా. ఈ సినిమాని ఎవడైనా కానీ కామెడీ చేసినా సినిమా ఆడదని చెప్పినా ఆడికి మాత్రం చెప్తున్నాం ఇప్పుడే. ఆడిని ఇంకా వదిలేక ఇంకా గల్లీలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ అన్నాడు. జై రామ్ చరణ్. గేమ్ చేంజర్ చూస్తున్నారు కదా, గేమ్ చేంజర్ అంతా దుమ్ము లేచిపోతుంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా శంకర్ గారు చాలా బాగా తీసిన సినిమా. ఇది ఒక కథ, ఒక డిఫరెంట్గా తీసుకొచ్చిండు. అంటే ఈ సినిమా చూస్తుంటే మనకు ఒక సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు అనిపిస్తుంది. మెగా ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ ఇది ఒక పెద్ద పండుగ లాంటిది. అంటే చిరంజీవి ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, ఏ హీరోస్ అయినా అందరూ ఒకటే అని ఫీలింగ్స్లో ఉంటాం. ఎప్పుడైనా ఏ ఫ్యాన్స్ అయినా హట్టుగాము, అందరు ఫ్యాన్స్ ఒకటే అని ఫీలింగ్ ఉంటాం, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫ్యాన్స్. అలాంటి సినిమానే ఇలా మన గేమ్ చేంజర్ ముందుకు వచ్చింది. అందుకే ఇలా బ్లాక్ బస్టర్ కొట్టి చూపించింది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం ఇచ్చి పడేసింది. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఒక రాజకీయం, పొలిటికల్ అంటే ఎలా ఉండాలో అలా తీసి చూపించిండు. అంటే కొంతమందికి ఏంటంటే అప్పుడున్న సినిమాల భారతీయుడు కానీ, ఒకే ఒకడు కానీ అంటే అప్పుడు అట్లా తీసిరో అనుకున్నారు. కానీ కాకపోతే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అందులో ఒకటే క్యారెక్టర్ ఉంటుంది అర్జున్ది, ఇలా మొత్తం 2 క్యారెక్టర్స్ ఉంటాయి రామ్ చరణ్ది. అంటే 2 క్యారెక్టర్లు పెట్టి చూపించింది కాబట్టి ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకొచ్చింది. ఎక్కడ కూడా దేన్ని కంపేర్ చేసేట్టు ఉండదు. రామ్ చరణ్ యాక్టింగ్ అంటే ప్రతి ఒక్కరు, శ్రీకాంత్ గారు యాక్టింగ్ తీసుకోండి, మన ఎస్ఏ సూర్య గారు యాక్టింగ్, మెయిన్ పెద్ద పిల్లర్ సినిమా కంటే సూర్య గారు మెయిన్ ఆయన విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. మన సునీల్ గారు యాక్టింగ్ కానీ, శ్రీకాంత్ గారు కానీ, అంజలి మన హీరోయిన్ అంజలి గారి యాక్టింగ్, రామ్ చరణ్ మిస్సెస్ క్యారెక్టర్ సెకండ్ పాత్ర అందులో బాగా చేసింది. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ అవైలబుల్ చేసేసారు. అంటే ఎక్కడ కూడా మన తమిళ్ సినిమా అన్నట్టు ఒక ఫీలింగ్ మన ఒక తెలుగు సినిమా అన్నట్టు కనెక్ట్ అవుతుంది. అంటే మన ఆర్టిస్ట్ మొత్తం తెలుగు ఫిలిమ్స్ వాళ్ళు. ఇంకోటి మన ఈ సినిమా తెలుగు సినిమా ఒక ప్యాండే పోయిందంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అలాంటి సినిమా మనం ముందుగా సంక్రాంతి ముందే వచ్చింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇద్దరు బాగా చేశారు. అంటే ఎవరి నుంచి కంపేర్ చేయడం, ఎందుకంటే 2 సమాజానికి మనకు వచ్చేది ఆఫీసర్స్. ఇప్పుడు ఎవరిది మనం బాగాలే అనొద్దు. ఇక్కడ ఆఫీసర్ అయినా వాళ్ళ కొడుకు కూడా ఒక కలెక్టర్ ఆఫీస్ లెక్క ఉంటాడు. అతను మనకు ఒక సమాజానికి ఎలా ఉండాలో అలా చేసి చూపిస్తాడు. ఇక్కడ రాజకీయం క్యారెక్టర్ ఏంటంటే పబ్లిక్కి ఎలా ఎన్నుకుంటే వాళ్ళకి ఎలా సాయం చేయాలన్నట్టు ఆయన అలా ఆలోచించేస్తారు. ఇద్దరు క్యారెక్టర్ బాగున్నారు, కానీ ఎవరిది కంపేర్ చేసేది వాళ్ళిద్దరు ఎంత బాగా చేసిరో ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ అందరూ, శ్రీకాంత్ గారు కానీ, మన సునీల్ గారు కానీ
అంజలి గారి ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. ఇది ఒక సినిమా మంచి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక రంగస్థలం తర్వాత ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ మీరు మన రాజమౌళి గారితో ఎవరు సినిమా చేసినా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయితే దాని ఒక ఎందుకు అలాంటి తప్పది అంటే రాజమౌళి గారు అట్లా అనడం అది రాంగ్. అది అంటే అది చాలా మంది అనుకుంటారు అదొక నాకు తెలిసిన కాడికైతే అది వేస్ట్. సినిమా అలాంటి టైంలో స్టోరీ బాగా వస్తే సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఇప్పుడు డైరెక్టర్లు ఇప్పుడు ఒక సినిమా ఎగ్జాంపుల్ డైరెక్టర్ తీస్తే ఇప్పుడు ఫెయిల్ అయితే దానికి ఎవరేం చేయలేరు కదా. అది స్టోరీ బట్టి ఉంటుంది. కానీ రాజమౌళి తర్వాత సినిమా వచ్చిన తర్వాత ఫెయిల్ అయింది అది తప్పది. కథ బాగుంటే డైరెక్ట్ చేతిలో పడితే బ్లాక్ బస్టర్ మూవీ. కానీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఫైట్స్ ఎలా ఉంటాయి? అన్నీ బాగున్నాయి. అంటే జరగండి జరగండి సాంగ్ మీద డ్యాన్స్ బాగా చేసి అంటే ప్రతి సాంగ్ మీద న్యాచురల్ డ్యాన్స్ చేసి. ఒకటి ఏంటంటే రామ్ చరణ్ గారు చాలా సింపుల్ మనిషి, న్యాచురల్ చేసింది డ్యాన్స్, యాక్టింగ్ కూడా బాగా చేసింది. ఎక్కడ కూడా ఓవర్ అనేది ఎక్కడ చూపించలే, న్యాచురల్గా పెట్టి. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. హ్యాపీ సంక్రాంతి. నేను ఇప్పుడే గేమ్ చేంజర్ చూసి వస్తున్నానండి. నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది, జనాలకు కూడా నచ్చుతుంది. సంక్రాంతి మంచి సినిమాతో మొదలైంది. ఒక సంక్రాంతికి మనకి ఒక మంచి బ్లాక్ బస్టర్ దొరికింది తెలుగు ఇండస్ట్రీకి. తెలుగు ఇండస్ట్రీ నుంచి గ్లోబల్గా పాన్ ఇండియా లెవెల్లో కూడా ఇది మంచి సూపర్ హిట్ అనే చెప్తా. ఫస్ట్ రామ్ చరణ్ గారి దగ్గరకు వస్తే ఈ ఇద్దరికి కంబ్యాక్, రామ్ చరణ్ గారికి శంకర్ గారికి ఇద్దరికి 100% ఒక బ్యూటిఫుల్ మాస్ కంబ్యాక్ ఇది. రామ్ చరణ్ గారు చాలా ఫ్రెష్గా కనిపిస్తారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఇంతకు ముందు మూవీస్ అన్నీ ఒక ఎత్తు, ఈ మూవీ ఒక ఎత్తు. అంతా బాగుంది. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. ఆయన ఎనర్జీ కూడా చాలా వేరే లెవెల్లో ఉంది. కియారాతో ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది ఇంకా వేరే లెవెల్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఆ కెమిస్ట్రీ. 3 సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్, జనాలకు కావాల్సిన ఐ ఫీస్ట్ ఈ 3 సాంగ్స్లోనే ఉంది. జరగండి, రా మచా మచా, అట్లనే తోప్. ఈ 3 అయితే తోప్. ఇదైతే 100%. అట్లనే సోషల్ మెసేజ్, ఇంత మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లో ఒక సోషల్ మెసేజ్ శంకర్ గారికే సాధ్యం. అందుకే చెప్తున్నా, శంకర్ గారు ఈజ్ బ్యాక్. శంకర్ గారి కమర్షియల్ ట్రేడ్ మార్క్స్తో మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా. ఎస్పెషల్లీ మన యూత్ అందరూ చూడాల్సిన సినిమా. రండి, సినిమా చూడండి, మీకున్న మెసేజ్ని మీరు పట్టించుకోండి, అదే చాలు. మూవీ రేటింగ్ అయితే నేనైతే 5 out of 5 ఇచ్చేస్తా. ఎందుకంటే నాకు అంతా నచ్చింది. ఆ సాంగ్స్లోంచి బయటికి రాలేకపోతున్నా. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, కాలేజ్ స్టూడెంట్ లాగా కానీ లేకపోతే ఫ్లాష్ బ్యాక్లో అప్పన్నలాగా కానీ, అప్పన్న క్యారెక్టర్ని ఎంతైతే ప్రేజ్ చేశారో, ఎంతైతే హైప్ ఇచ్చారో, హీ లివ్డ్ ఇట్. రామ్ చరణ్ ట్రూలీ లివ్ టు దట్ క్యారెక్టర్. 100% న్యాయం చేశారు. అంటే ఒక డైరెక్టర్ స్పెట్ లాగా కనిపించారు రామ్ చరణ్ గారు ఈ మూవీలో. సో అందుకే 100% ప్రతి పార్ట్లో న్యాయం జరిగింది. డిఓపి కానీ, ఎడిటింగ్ కానీ, సౌండ్ మిక్సింగ్, తమన్ గారు బీజిఎం కొట్టారు. అబ్బబ్బబ్బబ్బా, సినిమా స్లో ఎక్కడ లేదన్నా. మేబీ ఒక 5-10 minutes అక్కడ ఇక్కడ అసలు సినిమా ఎటు వెళ్తుంది అని అనిపిస్తుంది ఏమో, కానీ అనిపించదు. అప్పన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ కనిపించడం కాదన్నా, అసలు మూవీ మొత్తం ఏపీ ఎలక్షన్ రిఫరెన్స్లే ఉన్నాయి. అందుకే చెప్తున్నా, ఏపీలో మూవీ జనాలు చూస్తే ఆ సీన్లు ఏవైతే స్క్రీన్ మీద వస్తున్నాయో దే ఎక్స్పీరియన్స్డ్ ఇట్. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఆ సన్నివేశాలన్నీ. సో అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఏపీలో మాత్రం. హెలికాప్టర్ సీను అసలు 1-2 కాదన్నా, 3-4 చోట్ల వస్తుంది. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డిఓపి, అక్కడ సౌండ్ మిక్సింగ్, తమన్ గారి బీజిఎం, శంకర్ గారి టేకింగ్, ఎవ్రీథింగ్. అలానే రామ్ చరణ్ అన్న గారి యాక్టింగ్ కూడా అసలు ఎక్కడా తగ్గలేదు. ఒక చిన్న రిఫరెన్స్ ఇస్తా, ఎస్పెషల్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సీజ్ ద షిప్. మోత మోగిపోద్ది ఆ సీన్ వచ్చినప్పుడు. షిప్ ఉండదు, లారీ ఉంటుంది అంతే. చేయాల్సిందే. సీజ్ ద లారీ అనగానే తాళం పడిపోవాల్సిందే అన్న. జగన్ రిఫరెన్స్ ఏం చెప్పాలన్నా, మొత్తం ఏపీ ఎలక్షన్స్ అదే చెప్తున్నా కదా నేను. ఈవీఎంలు బద్దలు కొట్టడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం, ఏది పెట్టలేదో అడగండి నన్ను. మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తం సినిమాలోనే ఉంది. యూత్కి మాత్రం మంచి మెసేజ్. నాకైతే పర్సనల్గా నాకైతే చాలా నచ్చింది. సాంగ్స్ అయితే ఐ విష్. దోప్ సినిమాలో, దోప్ సాంగ్లో అయితే